హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి మలీదా లడ్డు అనమాట. ఇది ఓల్డ్ రెసిపీ కానీ గోల్డ్ లాంటి రెసిపీ అనమాట. ఈ కాలంలో పిల్లలకి చాలా హెల్దీ రెసిపీ. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మనం గోధుమ పిండిని తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని పాలతో కలుపుకోవాలి. ప్రీవియస్ వీడియోలో నేను గోధుమ పిండి ఎలా కలుపుకుంటే ఎలా పొంగుతాయి, పొరలు పొరలుగా రావాలంటే ఎలా చేసుకోవాలి అనేదాన్ని ఎగ్ పరాటా దాంట్లో ఆ వీడియోలో అయితే చేసి చూపించాను. సో అందుకే ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చూపించట్లేదు. మీకు కావాలి అనుకుంటే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇలా చపాతీని చేసుకున్న తర్వాత నేను ఈసారి చపాతీ చేసినప్పుడు ఏం చేశాను అంటే కొంచెం జొన్న పిండిని కూడా యాడ్ చేశాను. 1/2 కప్ జొన్న పిండి, 1/2 కప్ గోధుమ పిండి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో మంచి గోల్డ్ లాంటి రెసిపీ అని ఎందుకు అన్నానంటే హెల్త్కి చాలా మంచిది జొన్న పిండి సగము గోధుమ పిండి సగం వేసుకున్నాం కాబట్టి పిల్లలకు కూడా హెల్దీ అనమాట. సో పిల్లలకు చెప్పకుండా ఇలా చేసి పెట్టేసేయండి, వాళ్ళు కూడా తినేస్తారు. వాళ్ళకి తెలియదు మీరు జొన్న పిండితో చేశారు అని చెప్పేసి. ఇలా చపాతీలను అయితే కాల్చుకున్నాను. చపాతీలు బాగా పొంగుతూ రావాలంటే, పొరలుగా రావాలంటే ఒక ట్రిక్ అయితే ఉంటుంది. దాన్ని గనక మీరు తెలుసుకోవాలి అంటే నేను లాస్ట్ వీడియోలో ఎగ్ పరాటా వీడియోలో చూపించేసాను, చెక్అవుట్ చేసేయండి. సో ఇలా చపాతీలను అయితే చేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉన్నాయి చపాతీలు, కొంచెం చల్లారనివ్వండి. ఇలా పాలతో కలుపుకున్నట్టయితే చపాతీ పిండి బాగా పొంగుతుంది, ప్లస్ మంచి స్మూత్గా ఉంటుంది. పాలతో కలుపుకున్నట్టయితే పిల్లలకు కూడా చాలా హెల్దీ. జొన్న పిండి, గోధుమ పిండి, పాలు అన్నీ బాగా ప్రోటీన్ ఫుడ్ అనమాట. పిల్లలకి అస్సలు స్కిప్ చేయకుండా ఒక్కసారన్నా చేసి పెట్టండి వీక్లో. సో ఇప్పుడు మనము చపాతీలను అయితే తీసుకున్నాము. 2 చపాతీలతో మాత్రమే చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చపాతీలను తీసుకున్న తర్వాత వీటి చల్లారిపోయిన తర్వాత వీటిని మనం చిన్న ముక్కలాగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. మరి పెద్ద ముక్కలుగా చేసుకున్నా కానీ పర్వాలేదు, ఎందుకంటే మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటాం కాబట్టి. మిక్సీ జార్లో కూడా వేసుకున్నప్పుడు మనం ముద్దలాగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా పీసెస్ లాగా చేసుకున్న తర్వాత వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా తెలుస్తుంది. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే మనం ముందు మంచి ఫర్దర్ వీడియోస్ చేయబోతున్నాం కాబట్టి వాటిని కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మీకు ఇంకా ఏమైనా టిప్స్ కావాలన్నా, ఏమైనా మంచి వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనము ఇలా ముక్కలు చేసుకున్న చపాతీని తీసుకొని మనము చిన్న మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాము. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక ఇలాచీని పగలగొట్టి వేసేసుకోండి. అది మీ ఇష్టం అనమాట. నేను తినాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. మంచి అరోమా వస్తుందని చెప్పి హెల్త్కి కూడా మంచిది, డైజెషన్కి కూడా మంచిది ఇలాచీ వేసుకుంటే. ఇప్పుడు అందులో చిన్న టేబుల్ స్పూన్తో 4 టేబుల్ స్పూన్స్ వరకు, అంటే 2 చపాతీలు కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేసేసాను. ఇలా బాగా మిక్సీ పట్టుకున్నాను. ఇలా మరీ ముద్దలాగా అవ్వకూడదు, జస్ట్ ఇలా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిని కొంచెం వేడి చేసి ఇలా వేసుకోండి. నేను ఎల్లో కలర్లో వేస్తున్నాను, ఏంటి నెయ్యి కాదా నూనెనా అని డౌట్ రావచ్చు. కాదండి, ఇది వచ్చేసరికి ఆవు నెయ్యే దొరుకుతుంది మాకు, అందుకోసమనే ఆవు నెయ్యే ప్రిఫర్ చేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్ అంటే అది వేసేసుకోండి. మొత్తాన్ని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే దీంట్లో కొంచెం కొబ్బరి పౌడర్, అంటే ఎండు కొబ్బరి పౌడర్ని కొంచెం ఫ్రై చేసి వేసుకోవచ్చు. అది ఆప్షనల్ అనమాట, నేనైతే వేయట్లేదు. ఓల్డ్ రెసిపీ గోల్డ్ రెసిపీ అన్నాను కాబట్టి ఓల్డ్ టైప్లోనే చేసేద్దాము. మీకు కావాలి అంటే వేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసిన తర్వాత ఇలా చుట్టేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, అస్సలు మిస్ అవ్వద్దు, అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చుట్టుకున్న తర్వాత మనకు కావాలి అనుకుంటే గార్నిషింగ్కి జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా రావట్లేదు, విడిపోతుంది అంటే ఇంకొంచెం నెయ్యినైతే యాడ్ చేసేసుకోండి. ఆల్రెడీ నెయ్యి అయితే యాడ్ చేసామక్క అయినా అవ్వట్లేదు అంటే మీరు ఎక్కడో కొంచెం మిస్టేక్ చేసినట్టు. సో ఇప్పుడు మనము నెయ్యిని కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకున్నట్టయితే, లేకపోతే కొంచెం ప్రెస్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ప్రెస్ చేయండి, లడ్డు అనేది చుట్టుకుంటుంది అనమాట. రౌండ్గా మంచి షేప్లో చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. పిల్లలు చపాతీ తినండి అంటే తినరు కదా, అలాంటప్పుడు ఇలా మీకు కొంచెం హెల్తీగా కావాలి అంటే జాగరీ పౌడర్, అంటే బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం వేరే అరోమా, వేరే స్మెల్ కూడా వస్తుంది.
ఓల్డ్ పద్ధతిలోనే తినాలి అనుకుంటే మాత్రం పక్కా ఈ చిన్న చిన్న స్టెప్స్ ఉపయోగించుకుంటూ పక్కా టేస్ట్ వచ్చే బాధ్యత నాదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి. స్నాక్స్ బాక్స్లో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, స్నాక్స్ బాక్స్లో ఏదో ఒక రెసిపీ ఉంటూనే ఉండాలి. సో వాళ్ళ కోసమే ఈ రెసిపీ అనమాట. ఓల్డ్ రెసిపీ బట్ గోల్డ్ రెసిపీ. చిన్నపిల్లలకైతే గోల్డ్ లాంటి రెసిపీ అనమాట. ప్రోటీన్ ఫుడ్ ఇది వచ్చేసరికి అసలు స్కిప్ చేయొద్దు. చూసారు కదా ఎంత నాకు చూస్తుంటేనే నోట్లో వాటర్ ఊరుతున్నాయి అనమాట. నేనైతే కుమ్మేశాను. మరి మీరు కూడా చేయండి, ఎలా వచ్చిందనే దాన్ని నాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.